అజారుద్దీన్ మాగంటి గోపీనాథ్ చనిపోగానే మళ్ళీ కాన్స్టిట్యున్సీలో తిరగడం స్టార్ట్ చేశారు. ఆయన డైరెక్ట్గా రాహుల్ గాంధీ తెలుసు, సోనియా గాంధీ తెలుసు, ప్రియాంక గాంధీ తెలుసు. టికెట్ ఆ సమయంలో మీకు వస్తుందని అనుకున్నారా? నేను టికెట్లు రావాలని ఆశించి జనాల్లో లేను, సర్వీస్ చేయడమే నా ఎజెండా. అంటే టైంకు రేవంత్ రెడ్డి వచ్చి మిమ్మల్ని ఆదుకున్నారు కానీ ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తా లేకపోతే అది ఇస్తా అని డైరెక్ట్ మంత్రి పదవి ఇస్తా అది చెప్పారు కానీ, లేకపోతే మళ్ళీ అజారుద్దీన్ టికెట్ వచ్చి ఉంటే అయిపోయింది కథ. ఇప్పుడు అదంతా అజారుద్దీన్ భయపడ్డారా? అంటే టికెట్ ఇది నడుస్తున్న సమయం నేను దేనికి భయపడేటోని కాదు, అది ఇందాకనే చెప్పిన. అంటే 2 సార్లు రాలే కదా ఇప్పుడు మీకు టికెట్. 2018 లో ప్రధాన పార్టీ టికెట్ రాలేదు, ఇప్పుడు వస్తుంది అనుకుంటున్నాను. 23 రాలేదు, వస్తుందని నాకు ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. చెప్తున్నా కదా, ఎలక్షన్ నవీన్ యాదవ్ కోసం వస్తుంది అనేది నాకు తెలుసు. అండ్ జరిగిపోయింది. ప్రజల ఆశీస్సులు, రేవంత్ అన్న బ్లెస్సింగ్, పార్టీ పెద్దల బ్లెస్సింగ్, అందరి ఆశీర్వాదంతో, మీలాంటి పెద్దలు అందరి బ్లెస్సింగ్తో గెలిచినాను. ఇట్ ఈస్ డన్, ఇట్ ఈస్ ఓవర్. ఇంకా మనం గతం ఏం జరిగింది అట్లా ఇట్లా అయింది. నెక్స్ట్ ఇప్పుడు హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ని గెలిపించుకో. నెక్స్ట్ వీ హ్యావ్ టు థింక్ ఫార్వర్డ్. అయిపోయిన దాని గురించి మనం ఇప్పుడు హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ అంటే చాలా మంది బయట వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది ఒక రిచ్ కాన్స్టిట్యున్సీ అనుకుంటారు. కానీ జూబ్లీహిల్స్ లో జూబ్లీహిల్స్ లేదు. మైసూర్ గోండాలో మైసూర్ లేనట్టు జూబ్లీహిల్స్ లో జూబ్లీహిల్స్ లేదు. ఇది ఒక స్లమ్స్ ఎక్కువ ఉన్న కాన్స్టిట్యున్సీ నిజానికి. బోరబండ, రామత్ నగర్, యూసఫ్ కూడా ఎక్కువ మాస్ పాపులేషన్. చాలా మంది ఇంకా కూడా పాపం సహకారం అవసరం ఉన్న కాన్స్టిట్యున్సీ నిజానికి. ఎట్లా వాళ్ళ జూబ్లీహిల్స్ లేకపోయినప్పటికీ కూడా మై జూబ్లీహిల్స్ ఈజ్ ద రిచెస్ట్ కాన్స్టిట్యున్సీ. మై పీపుల్ ఆర్ రిచెస్ట్ బై హార్ట్. అందరూ మా ప్రాంత ప్రజలు వాళ్ళకు ఉన్నటువంటి ఆ బస్తీలలో ఉన్నటువంటి ఇల్లులే వాళ్ళకి పెద్ద కోటలు. వాళ్ళు రోజు పొద్దున్న లేచి కష్టపడి మళ్ళీ మీరు ఏం గట్టివరా లేని చోట లేని చోట కట్టిస్తాం, చేసిస్తాం, మాట్లాడుతున్నాం. అన్ని కూడా డెవలప్ చేస్తాము. వారి కష్టం మీద వారు బ్రతికేటోళ్ళు డైలీ. సో దే ఆర్ హ్యాపీ విత్ దేర్ లైఫ్స్. వాళ్ళకి ఏదైనా కష్టాలు ఉంటే అండగా నిలబడితే చాలు. అదే దే విల్ ఎక్స్పెక్ట్. జూబ్లీహిల్స్ ఏమో అత్యంత ధనవంతులు ఉంటారు, ఇక్కడ పేదలు కాదు. వాళ్ళ కష్టాలు ఏమో బతుకుతారు. వాళ్ళు దే ఆర్ హ్యాపీ అండ్ దే వాంట్ లీడర్. వాళ్ళకి అండగా ఉండే వ్యక్తి కావాలనుకోరు. నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చినారు. రోడ్స్ వైడనింగ్ ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉన్నాయి కదా. ఇష్యూస్ ఎర్రగడ్డ ఇవన్నీ ఇప్పుడు అన్న నేరో యూసఫ్ కూడా చాలా నేరో. ఇప్పుడు హౌ ఓల్డ్ ఆర్ యు అన్న? మీరు మీ ఏజ్ ఎంతనే? నా 36. కాదన్న, మీరు చిన్నప్పటి నుండి కూడా కాన్స్టిట్యున్సీలో ఇష్యూస్ అనేది రెగ్యులర్ ఇంటనే ఉంటారు. ఏ ఎలక్షన్ వచ్చినా ఇంటనే ఉంటారు. సో ఇష్యూస్ ఆర్ నెవర్ ఎండింగ్. బట్ ఎమర్జెన్సీ ఉన్నాయి. అవన్నీ కూడా మేము ఎలక్షన్కి బిఫోరే రేవంత్ అన్న ఇన్స్ట్రక్షన్స్ మీద 3 మంత్రులు అపాయింట్ అయ్యి కోట్లాది రూపాయలు, దాదాపు 150 crores రూపీస్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ శాంక్షన్ అయ్యి, టెండర్స్ అయ్యి, వర్క్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. అండ్ ఇంకా కూడా మేము అన్ని లిస్ట్ అవుట్ చేస్తూ ఉన్నాం. అన్ని కూడా ముఖ్యమంత్రి చాలా నేరో, చాలా అది ఎట్లా మా స్థానికుల సహకారం ఎట్లా తీసుకుంటారు? లేదు, మాట్లాడతాము. రోడ్ వైండింగ్ వీ హ్యావ్ టు ఫాలో ద న్యూ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ఫాలో అవుతూ ఒక్కొక్కటిగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ అట్లీస్ట్ 2-3 years టైం స్పాన్లో వీ కెన్ హ్యావ్ హ్యూజ్ పెద్ద రోడ్స్. వీ కెన్ డూ రోడ్ వైండింగ్స్ అని ట్రాఫిక్ సమస్య తగ్గిసి పబ్లిక్ పర్పస్కి తప్పదండి, చేసుకోవాల్సిందే. ఎందుకంటే నేను మీ నామినేషన్కు జనం వస్తే రోజు నేను ఆఫీస్కి 1/2 గంటలో వస్తే 1.5 గంటన్నర పట్టింది ఆ రోజు. బికాస్ ఇంకా తొందరగా వచ్చారు. ఇంకా అంటే ఎండింగ్ లో ఉన్నారు కాబట్టి వచ్చినట్టు తొందరగా. ఏందేం చూస్తే వాళ్ళు ఇక్కడ వచ్చేసరికి ఎందుకు ఇవాళ లేట్ అవుతుంది అంటే, వచ్చేసరికి టీవీలో చూస్తే నవీన్ యాదవ్ నామినేషన్ మొత్తం అదైపోయింది. అటు టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం మేము సాదా సీదాగా నామినేషన్ వస్తే ఈయన మొత్తం దీన్ని వేసుకోమనండి, వాళ్ళని వేసుకోమనాలి, మొత్తం ట్రాఫిక్ జామ్ చేసేసి సిటీలో అని వాళ్ళని వేసుకోవచ్చు. ఐ హావ్ గాట్ పర్మిషన్. ఎలక్షన్ ఉంది, మేము రూట్ మ్యాప్స్ కూడా అధికారులతో డిస్కస్ చేసినాము. నాకు ఈ సమయం 3-4 గంటలు. నామినేషన్ వరకు మీరు నామినేషన్ వేసే వరకు మళ్ళీ ట్రాఫిక్ జామ్ కాదని హామీ ఇవ్వగలరా? నెక్స్ట్ నామినేషన్ మొన్న కూడా ట్రాఫిక్ జామ్ అంటే మీకు తెలియక ఆ రూట్స్ లో వచ్చి మీరు ఇరుక్కున్నారు. మెయిన్ రోడ్ అంటే నాకు అఫీషియల్ పర్మిషన్ నుండి రూట్ మ్యాప్ కూడా ఉంది ఆ సమయంలో. ఈ మీకు తెలియక అటు వచ్చి ఇరుక్కున్నారు. ఆఫీస్ ఉండేది ఇప్పుడు జూబ్లీహిల్స్ దీనికి సంబంధించి. సో మీరు నామినేషన్ జామ్ అంటే మీరు ఆ విధంగా రోడ్స్ వైడెన్ చేస్తారా? తప్పకుండా చేస్తాం.
నెక్స్ట్ నామినేషన్ వేసే వరకు నామినేషన్ లో మీరు ఆ రూట్ లో రాకండి. మీరు చెక్ పోస్ట్ రోడ్ నుంచి వేరియస్ వేస్ యాక్చువల్లీ మేము చెక్ అధికారులు పోస్ట్ నుంచి వస్తేనే ఆఫీస్ చేరుకునేది. ఆ చెక్ పోస్ట్ నుండి రండి మీరు. మీరు అక్కడ అమీర్పేట్ శ్రీనగర్ కాలనీ ఈ రూట్స్ అట్లా రాలేదు. బాలకృష్ణ ఇంటి నుంచి సేమ్ సివిఆర్ నుంచి వచ్చాం, కానీ నామినేషన్ అయింది. సో ఇక్కడ అష్యూరెన్స్ మాకేందంటే డెఫినెట్లీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న బ్లెస్సింగ్ తో జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్నటువంటి నేరో రోడ్స్ ని కూడా వైడెన్ చేస్తాం. అండ్ అందరు హౌస్ హోల్డ్స్ తో కూర్చోబెడతాము. కొత్త చట్టం ప్రకారము నవీన్ యాదవ్ కానీ ఇంకెవరైనా కానీ చట్టాన్ని ఫాలో కావాల్సిందే. కూర్చోబెడతాం, కన్విన్స్ చేస్తాము, మాట్లాడతాము. అండ్ పబ్లిక్ పర్పస్ దే హ్యావ్ టు డూ. రోడ్ వైడింగ్స్ కూడా చేస్తాము, స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా డెవలప్ చేస్తాము. ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య తగ్గిస్తాము, ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చేస్తాం. ఇప్పుడు మీ వల్ల ఇప్పుడు పంచాయత్ ఎలక్షన్స్ వెళ్ళిపోయినారు, పోయినారు, కానీ బీసీలకు అన్యాయం జరుగుతుంది. మీరు ఒక బీసీ లీడర్, 17% రిజర్వేషన్స్ వచ్చాయి. నాకు అన్యాయం ఏం జరిగింది? కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాటకు ఈ రోజు బీసీ నాయకులను ప్రోత్సహించే 42% రిజర్వేషన్లు కావాల్సింది పంచాయతీలో 17% అయిపోతుంది. సరే, అవి టెక్నికల్గా రీజన్స్ ఉండొచ్చు. బట్ కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా బీసీలను ప్రోత్సహిస్తున్న లోకల్ బాడీలో పార్టీ పరంగా ప్రోత్సహిస్తామని హామీ నిలబెట్టుకోలేదు కదా. 42% ఇస్తా అన్నది హామీ చేస్తారు. మళ్ళీ లీగల్ గా అవన్నీ చూస్తున్నట్టున్నారు పార్టీ పెద్దలు. డెఫినెట్ గా మంత్రివర్గంలో వస్తుందా? మంత్రివర్గంలో బీసీల ప్రాతినిధ్యం పెరుగుతుందా? కాంగ్రెస్ అధిష్టానం ఈరోజు బీసీలని ప్రోత్సహించే ఆలోచనలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీలను ప్రోత్సహించే ఆలోచనలు ఉన్నారు, మైనార్టీస్ని డెఫినెట్లీ అందరినీ ప్రోత్సహిస్తారు భవిష్యత్తులో. ఇప్పుడు 2 ఖాళీలు ఉన్నాయి, రెండిట్లో ఒకటి నవీన్ యాదవ్కి వస్తుందా? నేను ఏది ఆశించి చేసేటోని కాదని చెప్పినాను. ఒకవేళ పార్టీ నాకు బాధ్యతగా ఏదైనా అవకాశం కల్పించి ఒక బాధ్యత, యాదవ్లకు మంత్రివర్గం లేదు స్థానం, పార్టీ డెసిషన్ లేదు, పార్టీ టేక్ కాల్. నేను అవకాశం కల్పిస్తే మాత్రం తప్పకుండా నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి. ఆల్రెడీ జూబ్లీహిల్స్ నుంచి ఇప్పుడు అజారుద్దీన్కి వచ్చేసింది. అంటే మొన్నటి వరకు సిటీలో మంత్రి లేరు అన్నారు, అజారుద్దీన్కి వచ్చేసింది. రెండో మంత్రి అజారుద్దీన్ ఉన్నాడు కదా. ఇంకా అంటే నేనేమి ఆశించి పబ్లిక్లో లేను. అవకాశం వచ్చింది, ఎమ్మెల్యే గెలిచినాను. ఇంకా నా సర్వీసెస్ పెద్దగా కావాలన్న ఆలోచన అధిష్టానంకి ఏమన్నా పార్టీ పెద్దలకు ఉంటే అవకాశం కల్పిస్తే ఐ విల్ వర్క్ ఆన్ ఇట్. లేదు, నాకు నా ప్రాంత ప్రజలతోనే ఐఎమ్ హ్యాపీ అండ్ ఐ విల్ ట్రై టు స్ట్రెంథన్ పార్టీ. హైదరాబాద్ ఎంటైర్ నగరంలో అందరు లీడర్స్తోని కలుసుకొని మేము ఇక్కడ ఎట్లయితే పార్టీని స్ట్రెంథన్ చేసినామో మా ఐడియాస్ అంతా షేర్ చేసుకొని సిటీలో స్ట్రెంథన్ చేసుకుంటూ రేవంత్ అన్నని బలపరుస్తూ వీ వాంట్ టు సీ రేవంత్ అన్న హ్యాట్రిక్ ముఖ్యమంత్రికి రాష్ట్రానికి. 2 సార్లు అంటారు, 100% 3 సంవత్సరాలు అంటారు. లేదు, ముఖ్యం హ్యాట్రిక్ ముఖ్యమంత్రి రేవంత్ అన్న అవుతాడు. మీరు చూడండి, పక్క కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్ ఉంది ఖైరతాబాద్ లో, ఉంటుంది, వస్తే ఉంటుంది. రెడీ అది జూబ్లీహిల్స్ నుంచి అక్కడ రెడీ అయిపోతారా? అన్నిటికీ రెడీ. మారిపోయింది, దానివల్ల ఖైరతాబాద్ లో కూడా ఊపు వస్తుంది అంటారా? హైదరాబాద్ లో ఊపు వచ్చింది, రాష్ట్రంలో ఊపు వచ్చింది. ఖైరతాబాద్ ఎంత? ఖైరతాబాద్ కొడతాం. సో ఎమ్మెల్యే కావాలనుకున్నారు, చిన్న ఏజ్ లో 36 years అయిపోయినారు. ఐఎమ్ 40. సో అందుకని నేను మీ ఏజ్ నా ఏజ్ ఒకటే అని చెప్పి 36 + 4 అని 5 అని చెప్పినాను. 40 years కి ఎమ్మెల్యే అయినారు. ఏంది నెక్స్ట్ లైఫ్ ఏమైంది? 29 కి ఎమ్మెల్యే కావాలా? చిన్న ఏజ్ లో ఉన్న వాళ్ళు మంత్రులు, ముఖ్యమంత్రులు అవుతున్నారు. రాజకీయ నాయకుల అంటే 2014 గెలిస్తే 29 సంవత్సరాలు ఎమ్మెల్యే అయ్యేవాళ్ళు. అంటే అన్న, రాజకీయ నాయకుల పిల్లలు వారి లైఫ్ వారిది వేరే కథ, నాది వేరే కథ. వాళ్ళు మానభంగాలు చేసిన, మర్డర్లు చేసిన, ఎక్స్టార్షన్ చేసిన, బెదిరింపులు చేసిన ఒక పొలిటీషియన్ కొడుకని వాళ్ళని ఎవరో ఒకరు సిస్టంలో ప్రొటెక్ట్ చేస్తూ వాళ్ళు మాత్రం మంచి ఇది ఉంటారు. వాళ్ళకి అండ్ పొలిటికల్గా కూడా వచ్చినా సరే వాళ్ళకి ఈజీ కేక్ వర్క్ లెక్క ఉంటుంది. వెనక నేను ఇంట్లో ఉన్న మా మీద అనేక తప్పుడు కేసులు పెట్టుకుంటూ మమ్మల్ని డ్యామేజ్ చేయాలని చూస్తారు. నాది ఒక టఫ్ లైఫ్. బట్ పబ్లిక్ అన్నీ గమనిస్తారు. ఈరోజు అంటే 40-45 సంవత్సరాలుగా మా ఫ్యామిలీ ఏం చేసిందనేది మా ప్రాంత ప్రజలకు తెలుసు. ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా ఈరోజు నన్ను ఆశీర్వదించి ఇక్కడ పంపినారు. సో చిన్న వయసులో
చిన్న వయసులోనే నాకు 29 ఉన్నప్పుడు ఎంఐఎం ద్వారా అన్ని ఓట్లు వచ్చినాయి. గెలిపోవటం అనేది అది ఎలక్షన్లో కామన్. నేను అది కూడా నాకు గెలిపే అనుకుంటా. ఇండిపెండెంట్గా 20,000 మంది ఆశీర్వదించి అది నాకు గెలిపే అనుకుంటా. సో ఈరోజు గెలిపించినారు. నాకు మీ మీడియా ద్వారా నా ప్రాంత ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే నమ్మకం నా మీద పెట్టుకున్నారో తప్పకుండా దాని గురించి నిరంతరం కష్టపడి మీ దగ్గర మంచి పేరు సంపాదించుకుంటా, రేవంత్ అన్న గౌరవం, పార్టీ గౌరవం నిలబెట్టుకోవడానికి నిరంతరం కృషి చేస్తానని చెప్తా ఉన్నా. థ్యాంక్ యూ నవీన్ యాదవ్ గారు. సో చాలామంది